ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? వినాయక చవితి వస్తుందని ఆ విఘ్నాధిపతిని అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరించుకొని పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని తన్మయత్వాన్ని పొందుతాం. ఇక్కడి దాకా బానే ఉంది. ఇక్కడి నుంచి మొదలవుతుంది అసలు సమస్య అంతా. గణనాథుడిని ఎలా పూజించుకున్నాం అన్నది కాదు, ఎలా సాగనంపామన్నది కూడా చాలా ముఖ్యం. ఒకసారి ఈ వీడియోలు చూడండి. ఇవి చూసాక మీకేమనిపిస్తుంది? కోపం రావట్లేదా? రక్తం మరిగిపోవట్లేదా? అసలు పొరపాటున ఎవరి కాళ్ళైనా తగిలితేనే దండం పెట్టుకుంటాం మనం. అలాంటిది వినాయకుడిని ఏకంగా కాళ్ళతో తొక్కడం, తన్నడం, విసిరేయడం, ముక్కలుగా చేసి నిమజ్జనం చేయడం. కొంచెమైనా ఇంగిత జ్ఞానం అనేది ఉందా? పందిళ్లలో మన వినాయకుడే పెద్దగా ఉండాలి, మన వినాయకుడే కలర్ఫుల్ గా ఉండాలి, మన డిజైన్